ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ముందు వీడియోలో మీకు నేను ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తానని చెప్పేసి అన్నాను కదండి. ఆ గుడ్ న్యూస్ ఏంటన్నది ఈ వీడియో చివరి వరకు చూడండి, తప్పకుండా షేర్ చేస్తాను. కొంతమందికి ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ థంబ్నెయిల్లో పిక్చర్ అయితే యాడ్ చేశాను కాబట్టి. సో ఏంటి, ఎలా తీసుకుంటున్నాం ఏంటి అన్నది చివరి వరకు చూస్తే మీకు ఈ వీడియో అయితే అర్థమవుతుంది అనమాట. సో అది మా లైఫ్లో ఫస్ట్ టైం తీసుకుంటున్నాం మేమైతేని, కొత్తది. సో చూస్తూ ఉండండి వీడియో అయితే. అలాగే అందరికీ దసరా అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు అండి. అందరికీ దసరా సెలవులు ఇచ్చేసే ఉంటారు కదండి. మా పిల్లలకి అయితే దసరా సెలవులు అయితే ఉండవు అనమాట, ఎందుకంటే ఇక్కడ దీపావళికి అయితే హాలిడేస్ అయితే ఇస్తారు కానీ దసరాకి అయితే ఇవ్వరు. సో ఆంధ్రాలో ఏంటంటే అమ్మవారికి మాలలు అయితే వేసుకుంటాం కదండి, అలాగే తెలంగాణలో బతుకమ్మ అయితే చేసుకుంటారు కదా. మీరందరూ ఎలా చేసుకుంటున్నారు ఏంటి అన్నది కామెంట్ చేయండి. నేను ఎలా చేసుకుంటున్నాను అన్నది మీకు షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఈ రోజైతే సాటర్డే అనమాట, నిన్న ఫ్రైడే కదండి. నిన్న ఫ్రైడే ఎలా అయితే మార్నింగ్ 4కి లేసానో అలాగే ఈ రోజు కూడా ఇంకా 4కి అయితే లేసాను అనమాట. సో ఫ్రైడే ఏంటంటే ముందు రోజే నేను ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఇంక సాటర్డే వచ్చేసి ఏంటంటే ఇంక ఈ రోజు మార్నింగే లేసి ఇంక ఇప్పుడే ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ నేను సాటర్డే అంటే ఇంక ఫ్రైడే పెట్టానంటే ఇంక సాటర్డే పెట్టాను మాప్ అయితేని. ముందు రోజు అయితే పిల్లలు కొంచెం మట్టి కింద అయితే చేశారనమాట, టైల్స్ అంత నీట్ గా కనిపించట్లేదు. ఇంకా అందుకే మొత్తం అంతా మాప్ అయితే పెడుతున్నాను. బయట కూడా ముగ్గు ఫ్రైడే ఒకసారి పెడతారనమాట, సాటర్డే పెట్టాను. ఇంకెందుకంటే ఫ్రైడే పెట్టిన ముగ్గు అలాగే ఉంటది, కాకపోతే ఇంక ఈ రోజు ఇంకా చెరిపేసి ఇంకా వేరే ముగ్గు అయితే పెడదామని చెప్పేసి ఇంకా బయట కూడా మాప్ అయితే పెట్టేశాను. ఇంకా స్టవ్ అనుకోండి ముందే క్లీన్ చేశారనమాట. స్టవ్ క్లీన్ చేసి ఇంకా కౌంటర్ టాప్ నిండా ముగ్గులు అయితే పెట్టేశాను. గిన్నెలు కూడా నైట్ తోమేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేసి నేను గిల్లు తుడిసి తర్వాత మాప్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. చెప్పాను కదా ఇంకా దేవుడి పాటలు అయితే అలా టీవీలో రన్ అవుతానే ఉంటాయి. మీ ఎదురుగుండానే టీవీ అయితే ఆన్ చేశాను. మీరు అక్కడ పైన చూస్తుంటే మాత్రం మనకి ఏ రోజు పూజలకి ఆ దేవుడు సాంగ్స్ అయితే వచ్చేస్తా ఉంటాయి అనమాట. ఇంకోండి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తాను అన్నాను కదా, ఇంకా పైన కూడా ముగ్గులు పెట్టేశాను. యాక్చువల్లీ ఇక్కడ ముగ్గు పిండితో పెడుతుంటే ఏంటంటే ఊరికినే చెరుకుపోతుంది, దాని తగ్గట్టు ఏంటంటే అంత చిరాగ్గా కనిపిస్తుంది. ఇంక చాక్ పీస్లు అయితే తీసుకొచ్చాను అనమాట. సో చాక్ పీస్ ఏంటంటే స్టవ్ మీద కూడా పెట్టుకోవడానికి బాగుంది. సో మొన్న నుంచే అంటే నిన్న నుంచే ఇలా స్టవ్ మీద కూడా ముగ్గు అయితే పెడుతున్నాను అనమాట. ఇంక నేనైతే ఇంక ఇంట్లో పనులన్నీ అయిపోయి ఇంకా తర్వాత అయితే తలస్నానం చేసి అయితే వచ్చేసాను. నేను చన్నీళ్ళతోనే చేస్తానండి, వేడి నీళ్ళు నాకు అంత ఇష్టం ఉండదు అనమాట. అందుకే ఎంత చల్లగా ఉన్నా సరే ఇంక షవర్ కిందకి వెళ్ళామంటే ఇంకా చలంతా పోతుంది అనమాట. ఇంక తర్వాత అయితే ఇంక పూజ అయితే స్టార్ట్ చేయాలి కదా. అంటే ప్రతి వీడియో నేను పూజ చూపిస్తే మీకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు కదండి, అందుకే అంత ఎక్కువ చూపించట్లేదు. అందుకే ఆర్తిచ్చి టైం అయితే చూపిస్తా ఉన్నాను అనమాట. అయితే నేను ఇలాంటి టాప్స్ వేసుకొని చాలా రోజులు అయిపోతుందండి, వేసుకోవట్లేదు. ఎందుకంటే నేను కొంచెం లావ్ అయ్యాను కదా, అంటే కొంచెం కదలేండి కొంచెం ఎక్కువ లావ్ అయ్యాను. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇలాంటి టాప్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే మనకి సైడ్స్ ఎక్కువ ప్యాంట్ కనిపిస్తా ఉంటది అనమాట. నాకు అది అలా కనిపిస్తే అంత కంఫర్ట్ గా అనిపించదు. అందుకే లాంగ్ గౌన్స్ ఉంటాయి కదా, సో అవి అయితే వేసుకుంటా ఉన్నాను. అయితే ఇది చాలా రోజులు అయింది. ఇది కూడా సైడ్ కవర్ చేసి ఉంటుందండి, చూడండి మీకు సైడ్ ప్యాంట్ కనిపించట్లేదు కదా అంత ఎక్కువ. సో ఇదైతే కంఫర్ట్ గా ఉన్నది. ఇంక ఇదైతే వేసేసుకున్నాను. ఇంక వేసుకుని కూడా చాలా రోజులైంది. ఇది ఎప్పుడో బరుచులు ఉన్నప్పుడు తీసుకున్న టాప్ అనమాట. నేను కొత్త అందుకు యూజ్ చేయనండి, యూజ్ చేస్తాను చిరిగిపోయే వరకుని. ఇప్పుడు నేను డైలీ వేసుకుని డ్రెస్సులు అన్ని నాకు ఇప్పుడు అవి చిరిగిపోతున్నాయి అనమాట, చీకుపోయినాయి అన్ని మొత్తం. నేను అలా అంతవరకు వచ్చేదాకా యూజ్ చేస్తూ ఉంటాను. ఇంకా కొత్త అయితే తీసుకోవాలి, అలాగే నెక్స్ట్ మంత్ ఇంటికి వెళ్తాం కాబట్టి ఇంకా టైంలో షాపింగ్ చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇంక నెక్స్ట్ అయితే ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు సాటర్డే కాబట్టి నేను ఏమి ఫుడ్ తీసుకోను అనమాట, ఓన్లీ లిక్విడ్స్ తీసుకుంటాను. ఇంకా మా అబ్బాయి కూడా లేసి వచ్చేసారండి, ఇంకా వెలుగు రాలేదు. ఇంక నేను లేసాను కదా, ఇంకా సౌండ్ లిక్ అట్లా లేచిపోయాడు అనమాట. ఇప్పుడు 5:30, 6 అయితే అవుతుంది టైము. ఇంక ఈ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే నేను పెసరపిండి రుబ్బాను కదండి, ఇంకా పిండి అయితే ఉన్నదనమాట. ఇంక దాంతో పెసరట్టు అయితే వేసాను, అలాగే అల్లం పచ్చడి చేశాను కదా, సో అల్లం పచ్చడి కూడా ఉందనమాట. ఇంకా ఒక దోశ అయితే అంటే పెసరట్టు అయితే వేసేసాను మా విరాజ్కి. ఇంకా అటు బ్రష్ చేసేసి ఇంక స్నానం చేసి వస్తే ఇంక రెడీ చేసి పంపాలన్నమాట. ఇంక ఈ రోజు అయితే ఇంటి నిండా ధూపం అండి, ఎంత ధూపం వచ్చేసిందో. యాక్చువల్లీ ధూప్ స్టిక్ తెచ్చేసారనమాట దేవుడి కాడది, బయట అలా అలా తిరుగుతా ఉన్నది ఇది. ఇంక మళ్ళీ దేవుడి కాడ ఏం వెలిగిస్తాంలే అని చెప్పేసి ఇంకా అలా పక్కన
పెట్టేశాను. అయితే ఇంక ఈ రోజు వెలిగిద్దాం కదా అని చెప్పేసి ఇది వెలిగించాను. పెద్దది వెలిగిస్తే ఏంటంటే చాలా పొగ వస్తుంది కదా, ఒకటి దేవుడి గదిలో వెలుగుతుంది, ఇంకోటి ఏమో హాల్లో వెలుగుతుంది. దానివల్ల మొత్తం ఇల్లంతా ధూపం అయిపోయిందండి. మొత్తం డోర్స్ అన్ని ఓపెన్ చేశాను అనమాట. ఇంకా బాగా ఎక్కువ అయిపోయింది ఇంకా. సో ఇంక నెక్స్ట్ అయితే నేను రోజు వాటర్ పెట్టుకుంటాను కదా, నాకు ఈ రోజు వాటర్ వద్దు, బయట వర్షం కురుస్తుంది కదా, నాకు టీ పెట్టని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు. సో మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టాను. ఇంకా నా కోసం వచ్చేసి ఆ వాటర్ అయితే పెట్టుకున్నాను. వాటర్ అంటే ధనియాలు జీలకర్ర వేసుకుని వాటర్ అయితే కాసుకుంటాను అనమాట. అందులో హనీ మిక్స్ చేసుకుంటాను. నా వాయిస్ డిఫరెంట్గా అనిపిస్తుందా మీకు? ఫుల్గా కోల్డ్ అయితే అయిపోయింది అనమాట నాకు. అయితే విరాజ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడండి. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వర్షం వస్తూ ఉన్నదనమాట. యాక్చువల్లీ వీడియో తీద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇంక ఇప్పుడు మా హస్బెండ్ కూడా ఇంక టిఫిన్ చేసి వెళ్ళిపోయారు. ఇంకొని మేడం గారు అయితే ఇంకా స్నానం చేయాలన్నమాట. టిఫిన్ తిన్నది, ఇప్పుడైతే స్నానం చేయించాలి. నేను తల దూకుందాం కదా అని చెప్పేసి చిక్కు తీసుకుని కూర్చుంటే చూడండి మళ్ళీ ఇంకా చిక్కు చేస్తుంది. అసలుకే నా తల ఊరికినే చిక్కు పడిపోతూ ఉంటుంది. సో ఇంకా జడ వేసేసుకుని ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. ఈరోజు నేను సాటర్డే కాబట్టి ఏమి తీసుకోను, ఇప్పుడే టీ తాగాను అనమాట. సో అది నా డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుని వచ్చారనమాట, అవన్నీ కూడా సర్దాలి. సో వీడైతే కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు మార్నింగ్ లేసిన కాడి నుంచి వర్షం కురుస్తానే ఉన్నది. ఇంక విరాజ్ ఇంకా వాళ్ళ డాడీ అయితే రెయిన్ కోట్లు వేసుకుని అయితే స్కూల్కి అయితే వెళ్ళారు. ఇంకా విన్ను ఇంకా వాళ్ళన్నీ ఉన్నప్పుడే లేచిపోయిందండి. ఇంకా సెలవు వచ్చిందంటే మార్నింగే లేచిపోతారు. అదే స్కూల్కి వెళ్ళడానికి లెగండ్రా అంటే లెగరు అనమాట. మా అమ్మాయి ముందే లెగదు అస్సలని, అలాంటిది రోజు మార్నింగే లేచిపోయింది అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన కాసేపటికైతే ఇంకా నేనైతే ఇంకా తల దూకుందామని చెప్పేసి చిక్కు తీసుకుంటుంటే ఇంక మా అమ్మాయి వచ్చి నేను దూతానని చెప్పేసి తల దూతా ఉన్నది. ఇప్పుడైతే నేను ఎప్పుడో ఒకే హెయిర్ స్టైల్ వేసుకుంటున్నాను కదా అని చెప్పేసి ఇంక హెయిర్ స్టైల్ మారుద్దామని చెప్పేసి ఇంకా వేసుకుంటా ఉన్నాను. ఫ్రంట్ అయితే నేను పక్కపాపడైతే తీసానండి, దాన్ని మొత్తం అల్లుకున్నాను అనమాట. ఇంకొక సైడ్ వచ్చేసి అటు కూడా తీసుకుని 3 పాయల కింద ఇంకా అటు కూడా అల్లేసుకుని ఇంక వెనకాల అయితే స్టెప్ జడ అయితే వేస్తున్నాను. సో ఈ మధ్యలోని అటుపక్కన ఇటు పక్కన హెయిర్ తీసుకుని దాన్ని అల్లుకొని కొంచెం సైడ్ హెయిర్ అంతా కలిపి ఇలా అయితే అల్లేసుకున్నాను. సో మా చిన్నప్పుడు అయితే ఎక్కువ ఇలాగే వేసుకునేదాన్ని, మా అమ్మ కూడా ఇలాగే వేసేది అనమాట జడ కూడా అని. సో ఇంకెందుకోండి జడ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారన్నాను కదా, సో అవన్నీ సర్దాలన్నమాట. సో అన్నీ ఒక డబ్బాలో పెడదామని చెప్పేసి చూస్తున్నాను. ఇక్కడైతే రెడీ అయిపోయాను, ఇంక హెయిర్ స్టైల్ కూడా వేసేసుకున్నాను. ఇంక మళ్ళీ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి కదా విరాజ్ని తీసుకురావడానికి. యాక్చువల్లీ ఎగ్జామ్స్ అనమాట, ఈ రోజుతో లాస్ట్ ఎగ్జామ్ విరాజ్కి అయితే సాటర్డే కదా. ఇంకా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా విరాజ్ విన్నుకి అయితే సెకండ్ సెమిస్టర్ అయితే స్టార్ట్ అవుతుందండి. విన్నుకి ఇప్పుడు దాకా అంటే మధ్యలో విరాజ్కి ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి, కానీ విన్నుకి ఇంకొకసారే జరుగుతుంది అనమాట ఎగ్జామ్ అయితేని. ఇప్పుడైతే ఫస్ట్ సెమిస్టర్ అయితే అయిపోయింది, ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ అయితే స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ సమ్మర్ హాలిడేస్ ముందు అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి విన్నుకి. విరాజ్కి మధ్యలో ఇంకా ఎగ్జామ్స్ ఏదో ఒకటి పెడతానే ఉంటారనమాట. సో అది ఇంకా విన్నుకి అయితే ఫ్రైడే అయితే లాస్ట్ అయిపోయినాయి అనమాట ఎగ్జామ్స్. ఇంకా విరాజ్కి వచ్చేసి సాటర్డేతో లాస్ట్ అనమాట. సో ఇంకైతే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుని వచ్చారన్నాను కదండి, ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఇయ్యాను అనమాట. ఇట్లనే సర్దాలు. ఇప్పుడు తేడం ఒక పెద్ద పని అయితే సర్దడం ఒక పెద్ద పని. డ్రై ఫ్రూట్స్కి ఒక స్టోరీ అయితే ఉన్నదండి. అదేంటంటే మా హస్బెండ్ కువైట్లో ఉన్నప్పుడు ఆయన ఈ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అక్కడైతే కొంచెం రేటు తక్కువ ఉంటాయి అనమాట. బాదం, జీడిపప్పు, పిస్తా ఇలాంటివి ఇంకా ఒక గుప్పుడు తీసుకుని అలా తింటా టైంపాస్ చేస్తూ ఉండేవారు అనమాట. ఇక్కడికి వచ్చాక కూడా తక్కువ ఇక్కడ తేడం జీడిపప్పు కట్టని, నేను అందుకే మా హస్బెండ్ తింటారని చెప్పేసి తీస్తూ ఉంటాను. అంజీర్ ఏమో మా అబ్బాయికి ఇష్టం అనమాట. సో అందుకే తీసాను. నేనేమో ఓట్స్లో మిక్స్ చేసుకోవడానికి అని చెప్పేసి వాటర్ మిలన్ సీడ్స్ ఇంకా పంకిన్ సీడ్స్ ఉంటాయి కదా, అవి అయితే తీసుకున్నాను. ఇంకా బాదం అయితే పిల్లలకి నానబెడదామని చెప్పేసి అనుకుంటాను, కానీ ఒక్కరోజు కూడా నానబెడతలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే అట్టల్లో వచ్చి ఇటల్లో వచ్చి ఒక్కొక్కటి తీసుకుంటా ఉంటారనమాట. అందుకే స్టాండ్ ఇలా ఎదురుకుంటే ఇంక అన్నీ పెట్టేస్తున్నాను. సో ఇలా అయితే పెట్టేసుకుంటున్నానండి. ఫస్ట్ నేను ఆ డబ్బాలు అయితే వేసాను కదా, మొత్తం ఆర్గనైజర్గా ఉన్నది కదా, డబ్బాలు అయితే వేసాను. అయితే నాకు ఏమనిపించింది అంటే అన్నీ ఇక్కడ పెడితే బాగుంటుంది కదా, మళ్ళీ ఆ డబ్బాలో వేసాను అనుకో, అది కింద పైన ఎక్కడ దుక్కుని పెట్టాలి.
ఈ గ్లాస్ జార్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ కలిపి ఇలా పెడదామని చెప్పేసి ఇంకా అన్నట్లోనే వేసి పెడుతున్నాను అనమాట. పిస్తా ఏమో పెద్ద డబ్బాలో అయితే వేసాను కదా, ఇంకా చిన్న బాటిల్ ఉంటే ఇంకా బాటిల్లో కూడా వేసేసాను. తర్వాత అయితే ఈ ఖర్జూరం డబ్బా కూడా మళ్ళీ కింద పెట్టడం ఎందుకని చెప్పేసి ఒక కొన్ని అయితే ఇందులో ఎన్ని సరిపోతాయి అన్ని అయితే ఇందులో అయితే వేసేసాను. తర్వాత అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసాను అనమాట బాక్స్. ఇది కూడా ఇంక పెట్టాను కదా, ఇంక ఇట్ల ప్లేసుల్లో అయితే పెట్టేస్తున్నాను. ఇక మా హస్బెండ్ కి ఏది కావాలన్నా దాన్ని అడగకుండానే ఇంక ఇక్కడ నుంచి తీసుకోవడానికి అయితే ఉంటది కదా అని చెప్పేసి మొత్తం అన్ని అలా పెట్టేశాను అనమాట. సో మిగిలిన ఈ బాదం జీడిపప్పు ఉన్నది కదా, అదేమో ఇలా డబ్బాలో సెపరేట్ గా పక్కన అయితే పెట్టేశాను. సో ఈ స్టాండ్ అయితే ఇలా అయితే పెట్టుకున్నానండి. ఇంకా కింద అయితే పేపర్ అయితే మార్చాను అనమాట. పేపర్ అసలు ఏమీ వేయలేదు. సో పిల్లలది బుక్స్ అట్టుంటే అట్టయితే వేసేసాను. ఇంక షుగర్ అయితే నేను యూజ్ చేయడం చాలా తక్కువ అయిపోయిందండి. బెల్లం పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట టీలోని. కాకపోతే మా ఊళ్ళకి ఏంటంటే ఉప్మాలో గట్ట వేసుకోవడానికి అయితే ఉండాలి. రానా ఇందులో ఈ గడ్డలు చేసుకో. నువ్వు చెప్పాలి కదా నాకు. ఈ పక్కతి ఇక్కడ స్మూత్ ఉన్నా సార్. డబ్బును పడింది బట్టి. ఏంటి ఇక్కడ మట్టిలో ఆడుకుంటున్నామని చూస్తున్నారా? ఆడుకోవట్లేదండి, మొక్కలు వేయడానికి అని చెప్పేసి మట్టికి అయితే వచ్చాను. అయితే వర్షం పడిన మూలన అక్కడ మట్టి అయితే కొంచెం దిగబడిపోతుంది అనమాట, తడిగా ఉండి. ఇంకా మా హస్బెండ్ నేను అన్నాను అటు పక్కన రూట్ ఉంది అటు వెళ్దామంటే లేదు ఇటు వెళ్ళన్నారు. ఇంకా మట్టి దిగిపోయింది అనమాట. ఇంకా మా హస్బెండ్ చూడండి నేను మట్టి అంటుకోకుండా వస్తానని చెప్పేసి అన్నారు. ఆయన ఎలా వచ్చారో చూడండి మీరే. ముసలోలాగా వస్తున్నావు. కాదు ఇప్పుడు నా కాలు తెక్కకూడదు, నేను బయటికి రావాలి. ఇది ఎంత బరువు ఉందో తెలుసా? అక్కడేమా దిగింది. ఏమైంది? ఆయన దిక్కుండా వస్తాను అన్నారు కదండి, ఆయనకి కాలు కూడా మట్టి అయితే అంటుకుపోయింది అనమాట. ఇంక నా చెప్పులు అయితే ఇంక ఇక్కడతో అయిపోయింది దాని సర్వీసు. ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేసి మేము షోరూమ్ కి అయితే వచ్చామన్నమాట. హోండై షోరూమ్ కి అయితే వచ్చామండి. సో ఎందుకు వచ్చాము ఏంటి అన్నది మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. సో మేమైతే కొత్త కార్ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇదేంటి మళ్ళీ కారు మొన్నే కదా కారు కొన్నారని చెప్పేసి అన్నారు కదండి, ఆ కారు కూడా ఉంది. ఇంకోటి కొత్త కార్ అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అది బండి అయితే పోయిందనమాట, కొత్త బండి తీసుకుందాం అనుకుంటున్నారు. సో కొత్త బండి ఎందుకు, మనం కారే తీసుకుందాము. ఒక ప్లేస్ కి వెళ్ళడానికి ఉంటది, ఒక ప్లేస్ కి వెళ్ళడానికి ఉంటది కదా, 2 కార్లు ఉంటాయని చెప్పేసి సో కొత్త కార్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది ఏం కార్ కావాలి? సన్ రూఫా? ఈ కారు గురించి అయితే నాకు అసలు తెలియదండి. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరే వాళ్ళు తిరుగుతా ఉన్నారనమాట. డ్యూటీకి వెళ్ళొచ్చి ఏ కారు బాగుంటది ఏంటి అని మొత్తం తిరుగుతా ఉన్నారంట. ఇంకా వాళ్ళైతే ఒకటి ఫైనల్ చేశారు. ఇంకేం కారు తీసుకున్నారు ఏంటి అన్నది మాకు చూపించడానికి అని చెప్పేసి తీసుకుని వచ్చారు. దీది కూడా వచ్చింది. సో ఇంకా షోరూమ్ కి అయితే వచ్చాము. మేము అనుకున్న కార్ అయితే ఉంది, కలర్ కూడా వేరేదనమాట. సో ఏం కార్ తీసుకున్నాము, ఏం కలర్ తీసుకున్నాము అన్నది మీకు కార్ వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు తీసుకుంటలేదు అనమాట. ఇప్పుడైతే మేము ఫుల్ అమౌంట్ ఎట్టయితే కార్ తీసుకోవట్లేదండి, ఈఎంఐ ద్వారా తీసుకుంటున్నారనమాట. సో దానికోసం అని చెప్పేసి ఇంక దాని ప్రాసెస్ అంతా ఉంటది కదా, సో అదంతా పూర్తి అవ్వాలంటే టైం పడుతుంది అనమాట. అంటే 22 నుంచి అయితే దాన్ని ప్రాసెస్ లో పెడతారంట. సో 22 పెడితే మాత్రం 25 26 వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో అది ఇంక మేమైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాము కార్ అయితేని, అంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఆల్రెడీ. అబ్బాయి కూడా నాకులాగేనమాట, ఏదైనా సరే గాల్లో మెల్ల కట్టేస్తాడు. వాడికి BMW కార్ అయితే కావాలంట, అలాగే
అలాగే సన్ రూప్ ఉంటుంది కదండి, అది కావాలంటే కార్ అయితేని ఇంకా అదే చూస్తా ఉన్నాడు ఇక్కడ. అయితే సన్ రూప్ కార్ వచ్చేసి మొన్న ఒక వీడియో అయితే చూసానండి, ఒక అబ్బాయి పైన నించున్నాడు అనమాట. అంటే బయటికి చూస్తారు కదా దాంట్లో నుంచి, అలా చూస్తా ఉన్నాడు. వాళ్ళు వెళ్ళేది కూడా హైవే నుంచి కాదనమాట, మనకి వీధుల్లో నుంచి వెళ్తారు కదా వాళ్ళు. అప్పుడు ఏంటంటే వీధుల్లోని హెవీ వెహికల్స్ వెళ్ళడానికి ఉండకుండా ఇనుప రాడ్స్ అయితే పెడతారు కదా. సో ఆ కార్ ఏమో స్పీడ్గా వెళ్ళిపోయి ఆ అబ్బాయి తలకైకి ఆ ఇనుప రాడ్ అయితే తగిలేసిందండి. అసలే అప్పుడు ఎంత ఇదనిపించిందో, ఈ కార్ ఇలా కూడా ఉంటుందా అని అనిపించింది అనమాట. సో అందుకే మా అబ్బాయికి వద్దురా బాబు ఇలాంటి కార్స్ అని చెప్పేసి అంటా ఉన్నాను నేనైతేని. ఇంకొని ఇక్కడ ఫైనల్గా అయితే ఇంకా కార్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు, ఇంకా సైన్స్ కూడా చేస్తున్నారు అనమాట. సో కార్ అయితే 22 నుంచి అయితే ప్రాసెస్లోకి వెళ్తుంది, మనకి రావడానికి 25, 26 అలా పడుతుంది అనమాట. సో మేమైతే ఫైనల్గా కొత్త కార్ అయితే తీసుకుంటున్నాము. అది ఏ కలర్ తీసుకుంటున్నాము ఏంటనేది నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తాను. నాకైతే ప్రస్తుతానికి కార్ తీసుకోవడం అయితే ఇష్టం లేదనమాట. ఎందుకు ఇష్టం లేదు దేనికన్నది మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో 1 డే గ్యాప్ అయితే ఇస్తున్నాను కదా వీడియోకి. సో రేపు అయితే అప్లోడ్ చేసేస్తాను అనమాట వీడియో. సో మిస్ కాకుండా వీడియోస్ అయితే చూడండి, కానీ అన్ని మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. అలాగే ఇక్కడ దాండియా కూడా ఆడతారనమాట, సో అది కూడా షేర్ చేస్తాను. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.